ఈ రోజు మనతో పాటు ఒక ప్రపంచ యాత్రికుడు ఉన్నారు. సో 1 year లో 100 కంట్రీలు తిరగాలన్నది ఆయన టార్గెట్. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళడానికి మీకు ఎన్ని డేస్ పడుతుంది అసలు? ఓషియానియా కంట్రీస్. ఎందుకు ఈ బ్లాగింగ్ సైడ్ వచ్చారు? ఎందుకు ఈ ట్రావెలింగ్ అండ్ దట్ 1 year లో 100 కంట్రీస్ అనే ప్లాన్ ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా బ్లాగింగ్ అనేది నాకు ఫ్రెండ్స్, నిన్న మనము ఆదాన్ టీవీ ఛానల్కి ఇచ్చాం కదా, ఈరోజు శ్రీ మీడియాకి ఈరోజు ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చాను. నర్సరీ నుంచి మొదలు పెడితే నాకు 30 రూపీస్ నుంచి మొదలయ్యి 100 రూపీస్కి వెళ్ళింది. ప్లస్ నేను ఇది కాకుండా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిపోయింది. కూచిపూడి డాన్స్ కూడా మంత్లీ 30 రూపీస్ ఉంటుంది ఫీజ్. అండ్ కరాటేకి కూడా 30 to 40 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఉంటుంది ఫీజ్, మంత్లీ ఫీజ్. అంటే అప్పుడు మనకి 500-1000 రూపీస్ వచ్చినా సరే మనం సర్వైవ్ అవ్వడానికి సరిపోయేది. ఇప్పుడు మనకి 50,000 వచ్చినా సరిపోదు. అప్పుడు 500 to 1000 రూపీస్ కూడా మనకి అలా, అంటే అన్ని కూడా ఎక్స్పెన్సెస్ అలా తక్కువ ఉండేది అనమాట. సో ఒక 3 years పాటు నేను యూకే, 2.5 years పాటు నేను యూకేలో ఉన్న సమయంలో దాదాపు 2000 మెంబర్స్ ని హైర్ చేసుకున్నాను కంపెనీలో. సో క్లయింట్స్, చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ కోరిక నేను నెరవేర్చలేకపోయాను. నేను ఆల్రెడీ రోజువారీ పనులతో బిజీ అయిపోయి. చాలా మంది నా యూట్యూబ్ వీడియోస్ లో కొంతమంది కమెంట్స్ ఒకటి రాస్తూ ఉంటారు, తెలుగులో మాట్లాడరా, తెలుగులోనే మాట్లాడు అని చెప్పేసి. ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, సో ఇప్పుడు నేను ఏదో డబ్బులు సంపాదించడం కాదు, సో నేను ఎంత కష్టపడి నేను ఎదిగాను అనేది మీకు చెప్పాను. సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని, ఎందుకంటే వాళ్ళ రుణానుబంధం అనేది ఎప్పుడు ఎవ్వరు తీర్చుకోలేరు. మనం వాళ్ళ వల్లే ఈ ప్రపంచానికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఆదాన్ టీవీలో ఉన్నాను. సో మన యాంకర్ దీప్తి రెడ్డి గారు ఉన్నారు. సో ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ తీసుకోవడం అలవాటు, సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఈరోజు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఆ సిల్వర్ ప్లే బటన్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాం. సో నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చిన ప్లేస్లోనే, ఈ ఆదాన్ టీవీ వాళ్ళ దగ్గరే మనం ఇదే ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూనే, ప్లస్ మనం ఇక్కడ ఈ సిల్వర్ ప్లే బటన్ని కూడా ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. చూద్దాం. నేను నా సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు అన్బాక్సింగ్ చేశాను, ఐఫోన్ది. సో ఇప్పుడు ఫస్ట్ టైం సిల్వర్ ప్లే. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, లుక్స్ బ్యూటిఫుల్. సో మొన్నే 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు కాబట్టి థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్స్ అలాట్ అండి. ఇది మనకి యూట్యూబ్ వాళ్ళు పంపించిన సిల్వర్ ప్లే బటన్. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్తో ఈరోజు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నా ఇంటర్వ్యూ కూడా మీరు ఆదాన్ టీవీ ఛానల్లో చూడొచ్చు. ఈ రోజు మనతో పాటు ఒక ప్రపంచ యాత్రికుడు ఉన్నారు. సో 1 year లో 100 కంట్రీలు తిరగాలన్నది ఆయన టార్గెట్. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళడానికి మీకు ఎన్ని డేస్ పడుతుంది అసలు? ఓషియానియా కంట్రీస్. ఎందుకు ఈ బ్లాగింగ్ సైడ్ వచ్చారు? ఎందుకు ఈ ట్రావెలింగ్ అండ్ దట్ 1 year లో 100 కంట్రీస్ అనే ప్లాన్ ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా బ్లాగింగ్ అనేది నాకు ఒక ఆర్జేని ఒక విజే ఇంటర్వ్యూ చేస్తున్నారు అనమాట. 10 months ఏజ్ ఉన్నప్పుడు మా మదర్ బావిలో పడడం జరిగింది, ఇంట్లోనే ఉండే బావిలో. దాంతో స్పైనల్ కార్డ్ విరిగిపోయింది. పంజాగుట్ట నుంచి శ్రీనగర్ కాలనీ దాకా సైకిల్ మీద వెళ్ళి మా కాలేజ్లో చదువుకునేవాళ్ళం. సో బేసిక్లీ దాదాపు 7 years ఆఫ్ కూచిపూడి ప్రాక్టీస్ అండ్ దెన్ కరాటే 4 years ప్రాక్టీస్ చేసి వచ్చాను. సో ఏమనుకున్నామంటే, సరే క్లాసికల్ డాన్స్ కానీ లేదంటే కరాటే కానీ నేర్పిద్దాము, అలా కొంచెం సర్వైవ్ అవుదాము. దాదాపు 2004 నుంచి 2014 దాకా 2016 దాకా 12 years పాటు నేను వర్క్స్ చేశాను, జాబ్ చేశాను వేరే వాళ్ళకి. ఆల్రెడీ ఉన్న ఈ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని యూఎస్లో కంపెనీ సెటప్ చేసి వచ్చి ఇప్పుడు ఆ 8 years నుంచి నా సొంత కంపెనీని రన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నిన్న మనము ఆదాన్ టీవీ ఛానల్కి ఇచ్చాం కదా, ఈరోజు శ్రీ మీడియాకి ఈరోజు ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చాను. సో ఇక్కడ మన బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా మల్టిపుల్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ అనేది నేను ఇస్తున్నాను. సో అవి కూడా మీరు నెక్స్ట్ వేరే వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అవి కూడా మీకు బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. మనం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో ఉన్నాము.
అసలు ఆయన గురించి చెప్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి హైదరాబాద్కి వచ్చి తన మదర్కి పెరాలసిస్ వస్తే తనకి సహాయం చేస్తూ, తనని చూస్తూ, చిన్నగా చదువుతూ, అలాగే ఎంతో కొంత సంపాదించాలి అని ఉద్యోగం చేస్తూ, అలా చిన్న ఉద్యోగం నుంచి మొదలుపెట్టి ఎంతో పెద్ద ఉద్యోగాలు చేసి అమెరికా, లండన్ అక్కడ కూడా ఉద్యోగం చేస్తూ 2016లో ఒక ఐటీ కంపెనీ పెట్టి తనతో పాటు ఇంకా ఎంతో మంది బ్రతికేలా చేశారు. ఇంత గొప్ప వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన ఎవరో కాదు, రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ లక్ష్మిశ్రీ. సో నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో అమ్మది యాక్చువల్గా అంటే నాది సాడ్ స్టోరీ అని చెప్పకూడదు, అంటే ఇట్ షుడ్ బి రాదర్ కాల్డ్ యాజ్ అ సక్సెస్ స్టోరీ ఇన్స్టెడ్ ఆఫ్ సాడ్ స్టోరీ. ఎందుకంటే విషాదభరితమైన స్టోరీ అని నేను అనుకోను. సో అది ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. మనకేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మనకి అవసరానికి తగ్గట్టు మనం దానికి మన సిచ్యువేషన్స్ మరల్చుకోవడమే అనమాట. మా ఫాదర్ తో ఎమోషనల్ బాండింగ్ లేదు, ఓన్లీ రిలేషన్షిప్ బాండింగ్ ఉంది. సో ఇప్పటికీ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మొన్ననే రీసెంట్ గా మా ఫాదర్ వాళ్ళ ఇంకొక వైఫ్, సెకండ్ వైఫ్, ఆమెతో నేను ఇంతవరకు నాకు మా పిన్ని గారితో ఇంతవరకు నాకు ఎప్పుడు రిలేషన్షిప్ లేదు. తను కలవలేదు మా అమ్మ చనిపోయిన వరకు కూడా. ఒక 2-3 months పాటు కొంతమందికి ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని, కానీ అవేవి వర్కౌట్ అవ్వట్లేదు. సో నాకు అంత టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు అనమాట. సో అందువల్ల ఆ టైంలో నాకు రియల్ ఎస్టేట్లో ఒకరు పరిచయం అయ్యి వాళ్ళు ఏమైనా సేల్ పర్చేస్ చేయగలరా అని అడిగితే సేల్ పర్చేస్ అయితే చేయలేకపోయాను, కానీ రియల్ ఎస్టేట్ అర్థమయ్యి అప్పుడు రెంటల్స్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఈ శ్రీనగర్ కాలనీ నుంచి, కమలాపురి కాలనీ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి, బంజారా హిల్స్ నుంచి అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ అప్పుడు మనకి ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు, అప్పుడు ఇంటర్నెట్ లేదు. అప్పుడు ఓన్లీ ఫ్రీ యాడ్ మ్యాగ్ అంటే న్యూస్ పేపర్స్ వచ్చేవి. న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్స్ని చూసుకొని వాటిని నోట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి రెంటల్స్, రియల్ ఎస్టేట్లో రెంటల్స్ ఇప్పించేవాళ్ళం. అలా ½ month రెంట్ వచ్చిందంటే అలా సర్వైవ్ అవుతూ దాదాపు 4 years పాటు చదువుకుంటూ నర్సరీ నుంచి మొదలు పెడితే నాకు 30 rupees నుంచి మొదలయ్యి 100 rupeesకి వెళ్ళింది. ప్లస్ నేను ఇది కాకుండా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిపోయింది. కూచిపూడి డాన్స్ కూడా మంత్లీ 30 rupees ఉంటుంది ఫీజు, అండ్ కరాటేకి కూడా 30 to 40 rupees ఆర్ 50 rupees ఉంటుంది ఫీజు, మంత్లీ ఫీజు. అంటే అప్పుడు మనకి 500-1000 rupees వచ్చినా సరే మనం సర్వైవ్ అవ్వడానికి సరిపోయేది. ఇప్పుడు మనకి 50,000 వచ్చినా సరిపోదు, అప్పుడు 500 to 1000 rupees కూడా మనకి అలా, అంటే అన్ని కూడా ఎక్స్పెన్సెస్ అలా తక్కువ ఉండేది అనమాట. సో అలా నేను కూచిపూడి 5 years ప్రాక్టీస్ చేశాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా అయిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years 1997లో ఐ ఆల్రెడీ ఫినిష్ మై కరాటే బ్లాక్ బెల్ట్ కంప్లీట్ గా చేసేసి నేను నా కూచిపూడి డాన్స్ ప్రదర్శన ప్లస్ కరాటే డెమాన్స్ట్రేషన్ 2 కూడా చేయడం జరిగింది మా ఊర్లో. అది అయిపోయిన తర్వాత 97 to 99 మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మేము వేరే ఉన్నాం ఇంటర్మీడియట్లో. సో అప్పటి వరకు నాకు కనీసం నీళ్లు వేడి చేయడం కూడా తెలియదు. అలాంటిది అప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా. సో అప్పటి నుంచి మేము మా అమ్మకు నేను అన్ని చేయడంతో పాటు వంట కూడా మా అమ్మ బయటది ఫుడ్ తినలేదు అనమాట. సో అందుకని నేను అప్పటికప్పుడు నేర్చుకుని, మా అమ్మ నేర్చుకుని వంట చేయడం అనేది మొదలుపెట్టాను. సో ఒక 3 years పాటు నేను 2.5 years పాటు నేను యూకేలో ఉన్న సమయంలో దాదాపు 2000 members ని హైర్ చేసుకున్నాను కంపెనీలో. సో చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడము, ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళని ఇండియా నుంచి హైర్ చేసేవాడిని. ఒకవేళ ఇండియాలో దొరకకపోతే లోకల్ యూకే నుంచి హైర్ చేసేవాడిని, లేదా అది కూడా కుదరకపోతే ఆల్రెడీ అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని కన్వర్ట్ చేసేవాళ్ళు మా కంపెనీ ఎంప్లాయీస్ గా. అలా రకరకాల యాక్టివిటీస్ చేశాను. యూకేలో చేశాను, ప్లస్ యూఎస్ లో కూడా హైరింగ్. నేను ఎంబీఏ చదువుకుంది హెచ్ఆర్లో. సో నేను ఎంబీఏ హెచ్ఆర్ చేయడం కోసమే నాకు అంతకు ముందు ఎంబీఏ హెచ్ఆర్ కంటే ముందు నేను కాల్ సెంటర్లో జాబ్ చేశాను, చెప్పాను కదా, 2003 నుంచి 2004 వరకు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ కోరిక నేను నెరవేర్చలేకపోయాను. నేను ఆల్రెడీ రోజువారీ పనులతో బిజీ అయిపోయి ఈ బిజినెస్ సక్సెస్ చేయాలని. సో ఎట్లా అంటే ఖచ్చితంగా నేను ఒకటి సాధించి చూపెట్టాలి, నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక పాయింట్తో ఉండి అమ్మ ఎన్నిసార్లు అడిగినా సరే నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. అయితే మా మదర్ చనిపోయాక నాకు ఒక రోజు ఆ రియలైజేషన్ వచ్చింది, అమ్మ కోరికని నేను మిస్ చేశాను. సో అమ్మది చేయాల్సింది నేను మర్చిపోయాను అనే ఫీలింగ్ వచ్చింది. అలా జూలై 2023లో నాకు అసలు ట్రావెల్ బ్లాగ్స్ తెలియదు, ఎవరిని చూడలేదు, అప్పటికి ఏవి తెలియదు, నేను చేయగలనా లేదా ఏవి తెలియదు. కానీ నేను అనుకున్న 108 countries నేను ఎట్లా రచనలు చేయలేను, కవితలు చెప్పలేను, నేను చేయలేను. కాబట్టి నాకు తెలిసింది చేద్దాము అనే ఉద్దేశంతో ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టడం జరిగింది.
చాలా మంది నా యూట్యూబ్ వీడియోస్లో కొంతమంది కమెంట్స్ ఒకటి రాస్తూ ఉంటారు, తెలుగులో మాట్లాడరా, తెలుగులోనే మాట్లాడు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు మనం తెలుగులో మాట్లాడిన ప్రాబ్లం లేదు. అవును. కానీ నేను ఎక్కడెక్కడో వేరే ఏదో దేశాల్లో నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను వెళ్తున్నట్టే. ఎందుకంటే నేను సింగిల్గా వెళ్తున్నా, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు మేము వెళ్ళిన కొన్ని దేశాల్లో నల్లవాళ్ళ దేశాలు కూడా ఉన్నాయి. నల్లవాళ్ళని చూస్తేనే చాలా మంది భయపడతారు. అలాంటి నల్లవాళ్ళ దేశాలకు కూడా నేను వెళ్ళాను. వదలటము, రోడ్డు పైన వదిలేయటం కూడా చాలా చూస్తున్నాము. అసలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని అలా చేయకూడదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం కన్న వాళ్ళలాగా చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రామకృష్ణ గారి లాగా చూసుకోవాలి తల్లిని. తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తల్లి దీవెన ఉండటం వల్ల కూడా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉన్నారు. అసలుకి రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, సో ఇప్పుడు నేను ఏదో డబ్బులు సంపాదించడం కాదు, సో నేను ఎంత కష్టపడి నేను ఎదిగాను అనేది మీకు చెప్పాను. సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళ రుణానుబంధం అనేది ఎప్పుడు ఎవ్వరు తీర్చుకోలేరు. మనం వాళ్ళ వల్లే ఈ ప్రపంచానికి వచ్చాం. ఆ ప్రపంచంలో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఊపిరి తీసుకుంటున్నామంటే కేవలం తల్లిదండ్రుల వల్ల. సో మా నాన్న దగ్గర నుంచి ఆల్రెడీ తను అడిగినప్పుడు చెప్పినట్టే, నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది లేకపోయినా రిలేషన్షిప్ బాండ్ ఉంది అని అందుకే చెప్పాను. మా నాన్నకి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, నాన్న ఇప్పుడు అమ్మ లేదు, నువ్వే నాకు తల్లి అయినా తండ్రి అయినా, నీకు ఎలాంటి అవసరం ఉన్నా నేనే కొడుకుగా, అది నా బాధ్యత అని నేను మా నాన్నతో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా నాన్న ఇంకో ఫ్యామిలీ, తను ఎవరినైతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాళ్ళతో ఎప్పుడు కలవడం కానీ, మాట్లాడడం కానీ, చూడటం కానీ జరగలేదు. కానీ మా నాన్నకి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళని కూడా కలవడము. రీసెంట్ గా మా అమ్మ తరపున రిలేటివ్స్ తోనే మా తమ్ముడికి పెళ్లి జరగడము, మా నాన్నకి ఇంకో 2 పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఎందుకు అనంటే మా నాన్నకున్న కోరికని తీరుద్దామనే ఉద్దేశంతో. మాతృదేవో భవ. సో నేను మా అమ్మగారి ఆశీస్సులతోటి, ఆశీర్వచనంతో, సో అమ్మ కోరికైన ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు ఇష్టమైన వరల్డ్ ట్రావెల్ అనేది నేను చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ వరల్డ్ ట్రావెల్లో భాగంగా దాదాపు 49 దేశాలు ఆల్రెడీ ఇప్పటికే చూశాను. మీకు ఇంకా కూడా మిగతా దేశాలను కూడా చూపించబోతున్నా. సో ఈ భాగంగా దీంట్లో నేను ఒక చిన్న మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. అదే మన ఆర్కే వరల్డ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్. సో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రావడంతో పాటు మనకి యూట్యూబ్ వాళ్ళు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది మనకి పంపించారనమాట. సో ఆ సిల్వర్ ప్లే బటన్ని నేను మీకు అందుకే చూపిస్తున్నాను. దీన్ని ఇనాగ్రేట్ చేశాము ఆల్రెడీ. ప్లస్ అంతేకాకుండా కొంతమందికి నేను నాకు సంబంధించిన, నా లైఫ్కి సంబంధించిన, మా అమ్మతో నాకున్న రిలేషన్కి సంబంధించిన విషయాలన్నీ ఆల్రెడీ నేను పంచుకోవడం జరిగింది. సో అవన్నీ పంచుకున్న వాటి బీటీఎస్ షార్ట్స్ కొన్ని నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఆ వీడియోస్ అన్ని, ఫుల్ లెంత్ వీడియోస్ అన్ని మీకు వేరే ఛానల్స్లో, నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళ ఛానల్స్లో మీరు చూస్తారనమాట. సో అది ప్రస్తుతానికి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లస్ అంతేకాకుండా ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ వీ హ్యావ్ రీచ్డ్ అంటిల్ దిస్ సిల్వర్ ప్లే. సో ఇది సిల్వర్ వెంటనే గోల్డ్ అవ్వాలని, అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఇది నా ప్రస్తుతానికి నేను రీచ్ అయిన మైల్ స్టోన్. అండ్ దీని తర్వాత ఈ సండే రోజు నేను దోహాకి వెళ్తున్నాను. దోహా నుంచి లండన్కి వెళ్తున్నాను. అక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు షో యూ మోర్ ప్లేసెస్. సో ఎన్ని వీలైతే అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఒకే సంవత్సరంలో 100 దేశాలు, ఈ టార్గెట్తోనే నేను వెళ్తున్నాను. సో 1 year 100 కంట్రీస్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఐల్ ట్రై మై బెస్ట్ టు షో యూ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో దాని తర్వాత నా జర్నీ ఎలా ఉంటుందని చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో మా అమ్మ ఆశీస్సులతోటి సో ఈ జర్నీని ఇలాగే కంటిన్యూ చేస్తాను. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.